తండ్రి అయిన దేవుడు మనల్ని అందరిని కూడా ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి ముందుగా ఈ కార్యక్రమం తరపున కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెల్లించుకుంటూ దేవోక్తి కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన శుభాభివందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మరలా మీ మధ్యకు వచ్చే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేసుకుందాం కలిసి. మనం ధ్యానం చేసుకునేటువంటి అంశము దేవుని అనుగ్రహము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు అర్థమయ్యే రీతిలో అనుగ్రహము అనే అంశాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధగా ఆలకించి దేవుని అనుగ్రహాన్ని గుర్తించి దేవునికి విధేయతగా, విశ్వాసం కలిగి, కృతజ్ఞత కలిగి ఈ లోకంలో జీవించి ఎక్కువగా ఆయన అనుగ్రహానికి మనం పాత్రులము కావాలని అందుకు ఉపయోగపడటానికి ఈ యొక్క అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అనుగ్రహము అనేటువంటి మాట దయ లేకపోతే కరుణ అనేటువంటి అర్థాలు ఉన్నాయి. దేవుని అనుగ్రహం అనేది ముఖ్యంగా పొంది ఉన్నది. అంటే దేవుడు మనకి ఏమైతే చేశాడో, ఏమైతే ఇచ్చాడో దానిని అనుగ్రహంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క అనుగ్రహము ప్రతి మానవుడు పొంది ఉన్నాడు. అయితే దేవుని అనుగ్రహము ఏమై ఉందో, తను దేవుని అనుగ్రహాన్ని ఏమి పొందాడు అనే విషయం మీద చాలామందికి అవగాహన ఉండదు. అయితే మనం ఈ పాఠంలో దేవుని అనుగ్రహం మనం ఎంత పొందాము అనేది మనం చూడబోతున్నాం. దీనిని మీరు పరిశీలన చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనము దేవుని పట్ల ఎంత విశ్వాసము, విధేయత కలిగి ఉండాల్సిన అవసరం ఉందో గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. దేవుని అనుగ్రహం అనే ఈ అంశంలో నేను 3 భాగాలుగా మానవుని పట్ల దేవుడు చూపించిన అనుగ్రహాన్ని గ్రంథంలోంచి చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మొదటి భాగము భౌతిక సంబంధమైన అనుగ్రహం, రెండవది ఆత్మీయ అనుగ్రహం, మూడవది సిద్ధాంతపరమైన అనుగ్రహం. దేవుడు భౌతికంగా మన పట్ల అనుగ్రహాన్ని చూపించి ఉన్నాడు, అట్లాగే ఆత్మీయ అనుగ్రహాన్ని అనుగ్రహించాడు, అట్లాగే సిద్ధాంతపరమైన అనుగ్రహమును దేవుడు మన పట్ల చూపించడం అనేది జరిగింది. అయితే వీటి పట్ల మనకి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటం మనకి విశ్వాసానికి అవసరము, అలాగే మన ఆత్మీయ జీవితానికి అవసరమై ఉంది. ఇది తెలియకపోతే మనము భౌతిక సంబంధమైన అనుగ్రహాలను అనుభవిస్తాము, పొందుతాము, కానీ ఆత్మ సంబంధమైన అనుగ్రహాలని గుర్తించకపోతే భవిష్యత్తు ఉండదు. దేవుడు మానవుణ్ణి భూమి మీద తాత్కాలికంగా భౌతిక సంబంధమైన అనుగ్రహాలు చూపి వాటిని అనుభవించి మానవుడు అంతటితో తన జీవితాన్ని ముగించుకునేటట్లుగా దేవుడు ఈ జన్మనివ్వటం అనేది జరగలేదు. మానవుడు ఒక పరిమితితో కూడినటువంటి ఆయుష్ను 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు జీవించేటట్లుగా ఈ భూమి మీద మానవుని సృష్టించడం అనేది జరిగింది. అయితే మానవుడు మట్టిలో నుంచి వచ్చిన భాగము, దేవుని దగ్గర నుంచి వచ్చిన భాగము, 2 ప్రాముఖ్యమైన భాగాలు కలిగి ప్రస్తుతం జీవించడం అనేది జరుగుతూ ఉంది. మట్టిలో నుంచి వచ్చిన భాగం తాత్కాలికమైంది, దేవుని దగ్గర నుంచి వచ్చిన భాగము అది ఆత్మ, అది శాశ్వతమైంది.
యేసు ప్రభువు ఒక సందర్భంలో చెప్తాడు యూదులతో, వారు మట్టిలో నుంచి వచ్చిన భాగం కొరకు బహుగా ప్రయాసపడుతూ ఉన్నారు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి కూడా మట్టిలో నుంచి వచ్చిన భాగమైన శరీరం కొరకు, శరీర అవసరాల కొరకు ఆయన్ని వెంబడించడం యేసు ప్రభువు వారు గుర్తించి ఆయన ఒక మాట చెప్తాడనమాట. 6వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు యోహాను సువార్తలో, మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. మీరు కేవలం శరీరానికి అవసరమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు, కానీ ఆత్మకు అవసరమైన ఆహారం కొరకు మీరు కష్టపడలేదు. దీనిని అంటే శరీర సంబంధమైన ప్రయాసను మానండి, ఆత్మ సంబంధమైన ప్రయాస పడండి అని చెప్పాడు యేసు ప్రభువు గారు. మనము మానమని చెప్పిన పని ఆసక్తిగా 24 గంటలు చేస్తూనే కానీ చెప్పిన పని మాత్రము చాలా నిర్లక్ష్యంగా ఉంటాం ఆ పని విషయంలో. అది మనకి ఏమాత్రము ఆశీర్వాదం కాదు. అందుకని మనము భౌతిక సంబంధమైన దేవుని అనుగ్రహాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన దేవుని అనుగ్రహాన్ని కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరము, వాటి కొరకు కూడా మనం ఈ లోకంలో ప్రయాసపడి జీవించాల్సినటువంటి అవసరత ఉంది అనేది కూడా మనము గ్రహించాల్సినటువంటి అవసరం, గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క అంశంలో భౌతిక సంబంధమైన అనుగ్రహం, దేవుడు మన పట్ల చూపిన అనుగ్రహాన్ని గురించి నేను ముందుగా తెలియజేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ముందు మనము ఈ పాఠంలో చూసినట్లయితే భౌతిక సంబంధమైన దేవుని అనుగ్రహం మన పట్ల ఏమై ఉంది, ఏమి అనుగ్రహాన్ని దేవుడు మన పట్ల చూపించాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఇది భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పొంది ఉన్నాడు, ఈ అనుగ్రహాన్ని అనుభవిస్తూ కూడా ఉన్నాడు. అయితే అవగాహన లేకుండా ఉండే అవకాశం ఉంది, ఉన్నారు కూడా చాలామంది. దేవుడు మనకి ఏమి ఇచ్చాడనేది తెలియకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఇచ్చిన వాటితో బ్రతుకుతూ నాకు దేవుడు ఏం చేయలేదనేటువంటి ఆలోచన, అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి మనుషులను కూడా మనం చూస్తూనే ఉంటాం. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మొట్టమొదట మనం చూసినట్లయితే భౌతిక సంబంధమైన దేవుని అనుగ్రహము, ఈ దేహము, మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది అనేటువంటి విషయము అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడతాడు. 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు అని చెప్పేసి అన్నాడు. దేహము మన సొత్తు కాదు, దేహము దేవుని అనుగ్రహం. మానవుడు తన దేహాన్ని చూసుకుని సంతోషిస్తాడు, మురుసుకుంటాడు, ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు. తను బాగా అందంగా ఉంటే ఆనందిస్తాడు, లేకపోతే బలంగా ఉంటే అతిశయపడతాడు, బాగుంటే నా అంతటోడు లేడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ విధానంలో ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దేహము మీ సొత్తు కాదు, అంటే దీనికి మీరు ఓనర్ కాదు, ఇది మీకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అనుగ్రహించింది ఈ దేహము నా సొత్తు కాదు అనే అవగాహన మీరు కలిగి జీవించాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు మాట్లాడాడు. అవగాహన ఉంటే మనం ఏం చేస్తామంటే శరీరాన్ని బట్టి, దేహాన్ని బట్టి అతిశయపడం. మనం ఒకవేళ అతిశయపడితే ప్రభువునందు అతిశయపడతాం. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన అందమైన రూపం, అందమైన ఈ దేహం, దేవుడు నాకు ఇచ్చిన బలం అని చెప్పేసి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునే వారంగా ఉంటాము. దేవుని కృప ఇదంతా నేనేమై ఉన్నా అనేటువంటి ఆ యొక్క అవగాహన కలిగి ఉంటాము తెలిస్తే. లేకపోతే మనము ఈ దేహం విషయంలో మన సొత్తు అన్నట్టుగా, లేకపోతే మనము అతిశయపడేటువంటి విధానం అనేది ఉంటుంది. దేవుడు అనుగ్రహించాడనేటువంటి అవగాహన ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కలిగి ఉండటం తనకెంతో క్షేమం,
తనకెంతో ఆశీర్వాదము అనే విషయాన్ని గమనించాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది ఒక మానవుడు అని అంటే, దేహముతో దేవుని మహిమపరచాలి. దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుడు ఇచ్చింది దేనికంటే తనని మహిమపరుస్తామని దేవుడు ఇచ్చాడు. ఆ దేహాన్ని ఆయన మహిమ కొరకు వాడతామని ఆయన ఇచ్చాడు. కానీ దేహాన్ని మన ఇష్టానుసారంగా మన శరీరేచ్ఛల కొరకు, మన భౌతిక సంబంధమైన ఆశల కొరకు, ఆలోచనల కొరకు ఉపయోగించి దాన్ని పాడు చేసుకుని పతనం చేసుకోవడానికి దేవుడు ఈ దేహాన్ని ఇవ్వలేదు. ఈ దేహంతో ఆయన్ని మనం మహింపరిచి తదనంతరము దేవుని కృప వల్ల ఆ శాశ్వతమైనటువంటి జీవంలోనికి, నిత్య జీవంలోనికి ఆత్మను నడిపించుకుంటామని ఈ దేహంతో దేవుని మహిమపరిచి, దేవుడు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఇవ్వబోయే శాశ్వతమైనటువంటి మహిమను పొందటం కొరకు ఈ దేహాన్ని భూమి మీద దేవుని మహిమార్థమై మనం వాడుతామని దేవుడు మనకి అనుగ్రహించటం అనేది జరిగింది. కాబట్టి దేహము మన సొత్తు కాదు. ఈ దేహాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మొదటగా మనం గుర్తించుతాం. ఒక సందర్భంలో దావీదు గారు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక విషయం 139వ కీర్తనలో 13వ వచనంలో మనం చదివితే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను విచిత్రంగా నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధమును నేను చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని అన్నాడు. దేహము మనకి దేవుని వలన అనుగ్రహించబడింది. దేవుడు తల్లి గర్భంలో మనల్ని విచిత్రంగా నిర్మాణం చేశాడు. కాబట్టి మనకి దేహాన్ని ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం అనేది యుక్తము, సరి, ఇది ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని, ఈ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి అనేటువంటి సత్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో జ్ఞాపకం ఉంచుకోవటము మంచిది అనేటువంటి విషయాన్ని మనం ఈ అంశంలో చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, దేవుడు ప్రతి మానవుడికి అనుగ్రహించేది ఏంటంటే ఆహారము. ఆహారం అనేది దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. ఈరోజు మనం భోజనం చేసామంటే దేవుని దయ. ఓ సందర్భంలో ప్రసంగి గ్రంథకర్త అంటాడు, 2వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని చెప్పేసి అని అంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు సెలవు ఇవ్వకపోతే ఒక్క పూట భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం కానిటువంటి కార్యక్రమం. అందుకని క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం, కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు అని అన్నాడు. దేవుడు దయచేస్తాడు. విత్తనం దయచేసేది దేవుడే, ఆహారాన్ని దయచేసేది దేవుడే అని చెప్పేసి తెలియజేస్తాడు. చాలామంది ఏం ఆలోచన కలిగి ఉంటారంటే, ఆహారము దేవుని యొక్క దయ, దేవుని అనుగ్రహము, ఇది దేవుడు మనకు చేసిన మేలు అని చెప్పేసి అనుకోరు. సహజంగా ఏం ఆలోచన కలిగి ఉంటారంటే, మా కష్టార్జితం, మేము కష్టపడి, లేకపోతే మేము పండించుకుని, లేకపోతే మేము ఉద్యోగం చేసుకుని, మేము వ్యాపారం చేసుకుని, మేము సంపాదించుకుని మేము తింటున్నాము, మేము ఎవరి మీద ఆధారపడి లేము అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆలోచన కలిగి ఉంటారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతికేవాళ్లే, కానీ ఎవరి మీద ఎవరు ఆధారపడకుండా బ్రతికే అవకాశం అసలు ఎవరికీ ఉండదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్కైనా, లేకపోతే ఇండియా ప్రెసిడెంట్కైనా, ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఒకరి మీద ఒకరు, మానవుని మీదే ముందు ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒకవేళ అట్లాంటిది ఏమి లేదు, నేనే వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషిస్తున్నాను, నా కొరకు పనిచేసి పెడుతున్నారని అనుకుంటే దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సిందే. దేవుడు ఆహారం దయచేయకపోతే మనం ఒక పూట కూడా కడుపు నింపుకునే దాని కొరకు అవకాశము లేదు. ఒక సందర్భంలో అపోస్తులైన పౌలు గారు
యుకోనియా దేశంలో లోస్త్రా పట్టణంలో అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం మనం చూస్తే సువార్త ప్రార్థన చేస్తూ పనిలో పనిగా దేవుడు మనకి చేసేటువంటి మేలు మీరు తెలుసుకోండి అని అక్కడ ఉన్న ప్రజలకి వివరించడం అనేది జరిగింది. 14వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అని చెప్పేసి అపోస్తులైన పౌలు గారు చెప్పినటువంటి మాటల్ని లూకా గారు రాశారు. ఇక్కడ గమనించినట్లయితే ఆహారము మనకు దొరుకుతుందంటే అది దేవుని మేలు అన్నాడు పౌలు గారు. దానిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర ఎంత డబ్బులున్నా ఎంత బంగారం ఉన్నా అవి ఆకలి తీర్చవు. ఎప్పుడు అని అంటే రైస్ దొరకనప్పుడు. రైస్ దొరికితేనే మనం కడుపులు నింపుకోగలుగుతాం, మనం సంతోషంగా భుజించగలుగుతాం. ఎక్కడ కూడా రైస్ లేకపోతే మన నోట్లు కట్టలు మన కడుపుని నింపవు. మన బంగారం ఉంగరాలన్నీ తీసి మింగినా కానీ మన కడుపు నిండదు. కడుపు నిండాలంటే ఆహారం కావాల్సిందే. ఆహారం కావాలనంటే ఒక మానవుడు వ్యవసాయం చేయాల్సిందే. వ్యవసాయము పండాలంటే పరలోకమందున్న దేవుడు ఫలవంతమైన ఋతువులను దయచేయాల్సిందే, వర్షం కురిపించాల్సిందే. ఇవన్నీ కూడా జరగాలి. మన మానవుడు తన పని తను చేసి దేవుని కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితే. దేవుడు తన పని చేయలేదనుకోండి, అప్పుడు పంటలు పండవు, ఆహారం దొరకదు, మన కడుపులు నిండవు. కాబట్టి ఈ రోజున మనం కావలసిన ఆహారాన్ని కావలసినట్లుగా మనం తిని సంతోషిస్తున్నామంటే అది దేవుడు అనుగ్రహం, దేవుడు మనకు చేసిన మేలు అనేటువంటి సత్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సందర్భంలో సొలొమోన్ మహారాజు గారు ప్రసంగి గ్రంథం 3:14-15 అంటాడు, దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, వాటితో ఏది చేర్చబడదు, వాటి నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు అని అంటాడు. ఏంటది అని అంటే, అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితను సుఖముగా అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని అని అంటాడు. ఒక మానవుడు తన కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవిస్తున్నాడంటే, ఆహారం తీసుకుంటున్నాడంటే అది దేవుడిచ్చిన బహుమానము అని అన్నాడు. ఆ బహుమానాన్ని ఆయన ఎందుకు ఇస్తున్నాడయ్యా అని చెప్పేసానంటే, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉంటారని దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. భయభక్తులు కలిగి ఉండరు, కానీ భోజనం మాత్రము 3 పూటలు ఖచ్చితంగా చేస్తారు. అందరూ చేస్తారు, భోజనం అందరూ చేస్తారు. కానీ దేవుడు ఆ భోజనాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడనే అవగాహన లేకుండా ఉంటారు. ఒకవేళ అవగాహన ఉన్నా ఆ ఆహారం తీసుకుంటున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి, స్తుతులు చెల్లించాలనేటువంటి ఆ ఆలోచన కూడా విస్మరిస్తారు. అది జ్ఞానం కాదు, అది సరికాదు, అది యుక్తం కాదు. మనం ఆహారం తీసుకుంటున్నందుకు దేవునికి విధిగా కృతజ్ఞతలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఒక సందర్భంలో సొలొమోన్ గారు మరొక మాట అంటాడు. ప్రసంగి గ్రంథంలోని 12వ అధ్యాయం చివరిలో 13వ వచనం ఏమంటాడంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అని అంటాడు. మానవ కోటికి ఇది విధి. ఎందుకంటే ప్రతి మానవుడు భూమి మీద తను పుట్టినందుకు, అలాగే తను ఆహారం తీసుకుంటున్నందుకు విధిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. సామెతల్లోనే 30వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, భక్తుడు దేవుణ్ణి 2 వరాలు అడుగుతాడు. అందులో మనం చూసినట్లయితే, ఒకటి, వ్యర్థమైన వాటికి అబద్ధములకు నేను దూరంగా ఉండాలి, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయొద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము అని అడుగుతాడండి. ఇది మనం దేవుణ్ణి అడగాల్సింది. కానీ దేవుణ్ణి అడగకపోయినా దేవుడు మనకు ఆకలి వేస్తుంది, మన కడుపులు నింపుకోవాలి,
మనం ఆహారం లేకపోతే క్షీణించిపోతాం, నశించిపోతాం, కృషించిపోతాం, బలహీనపడిపోతాం, చనిపోతాం అని చెప్పేసి అడగకపోయినా దేవుడు మనకి ఆహారాన్ని దయచేస్తున్నాడు, మనము భుజిస్తున్నాం. కాబట్టి దేవుని అనుగ్రహం అదని గుర్తిస్తే మంచిది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. తర్వాత దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి మరొక అనుగ్రహము, ఒక పురుషుడికైతే భార్యను దేవుడు అనుగ్రహించాడు, లేదా ఒక స్త్రీ అనుకోండి భర్తను అనుగ్రహించాడు. ఒక భార్యకు భర్త ఉన్నాడంటే, పురుషుడు ఉన్నాడంటే, ఓ పురుషునికి భార్య ఉందంటే అది దేవుని అనుగ్రహం. మొదటి నుంచి కూడా తండ్రి అయినటువంటి దేవుడు మానవుని సృష్టించినప్పుడు స్త్రీలుగాను పురుషులను గాను సృష్టించడం అనేది ప్రారంభించాడు. ఆయన పూర్తిగా స్త్రీలను సృష్టించడం, పూర్తిగా పురుషులను సృష్టించడం, లేకపోతే ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఎక్కువ మంది ఉన్నారు, ఎట్లాంటి సమస్య లేకుండా దేవుడు ఆది నుండి స్త్రీని గాను పురుషుని గాను మానవుల్ని నిర్మించినట్టు యేసుప్రభు వారు ఆయన మత్తయి సువార్త 19వ అధ్యాయంలో తెలియజేస్తాడు. కాబట్టి ఒక పురుషునికి ఒక భార్య దొరికింది అని అంటే అది దేవుని యొక్క అనుగ్రహము అనేటువంటి విషయము అతను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భార్య కలిగిన ప్రతి పురుషుడు దేవుని అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. మనము సామెతల్లోనే 18వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని చెప్పాడండి. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహమును పొందాడు. అంటే భర్తను పొందిన స్త్రీ కూడా దేవుని వలన అనుగ్రహం పొందింది. భార్యని కలిగిన ఒక పురుషుడు కూడా దేవుని వలన అనుగ్రహము పొంది ఉన్నాడు. ఒక అందమైన భార్యని బట్టి సంతోషించేటువంటి ఒక పురుషుడు అదే సమయంలో తను గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నాకు దేవుడు అనుగ్రహం చూపించాడు అని ఆమెను బట్టి ఆయన మాట్లాడగలగాలి. అట్లాగే పురుషుని బట్టి కూడా ఒక స్త్రీ తన భర్తను బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన నా భర్త అనేటువంటి ఆ యొక్క ఆలోచన తను చేయాలి. తను ఆ ఆలోచన చేస్తూ అనుగ్రహం చూపినటువంటి దేవుని పట్ల విశ్వాసము, కృతజ్ఞత, అలాగే విధేయత, భయము, భక్తి ఇవన్నీ కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత 4వ విషయం మనం చూసినట్లయితే సంతానము దేవుని అనుగ్రహం. భార్య దేవుని అనుగ్రహము, అలాగే భర్త దేవుని అనుగ్రహము, వారిద్దరికీ దేవుడు గర్భఫలాన్ని ఇవ్వటం కూడా దేవుని అనుగ్రహము అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. సంతానాన్ని బట్టి సంతోషిస్తారు, సంతానం లేకపోతే విచారిస్తారు, వేదన చెందుతారు, బాధపడతారు. పొందిన వాళ్ళు సంతోషిస్తారు. ఆ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నాకు అనుగ్రహించిన సంతానము అనేది మర్చిపోకూడదు. వారిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. వారిని దేవుని యొక్క మార్గంలో పెంచాలి. వారిని అనుగ్రహించినందుకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లల్ని బట్టి సంతోషపడటం, వాళ్ళని మురుసుకోవటం, వాళ్ళని ప్రేమించటం, వారి కొరకు త్యాగాలు చేయటం మాత్రమే కాకుండా వారిని తమకు ఇచ్చినటువంటి దేవుని పట్ల కూడా విశ్వాసము, విధేయత కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికీ సంతానాన్ని ఇచ్చే దేవుడే, కానీ ఆయన ఉద్దేశం ఏంటో అది కూడా తెలియజేశాడు. ఆయన ఇచ్చి ఎందుకు ఇచ్చాను అనేది కూడా తెలియజేశాడు. మీరు ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూడగలిగితే, దేవుడు ప్రేమతో యేసుక్రీస్తునందు మానవుల్ని సృష్టించాడని, అది కూడా తన కోసం సృష్టించాడని స్పష్టంగా రాయబడింది. మనం కావాలని కోరుకుంటాము, దేవుడు మనకి ఇచ్చాడు, మనం ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అదే సమయంలో మనము దేవుని కొరకు పెంచగలిగితే వారు మనకి ఉపయోగపడతారు, దేవునికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు,
ఆత్మకు వారు ప్రయోజనాన్ని పరమార్థాన్ని చేకూర్చుకోగలుగుతారు. అది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడిచ్చిన సంతానము అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5వ విషయము విద్య, చదువులు కూడా దేవుని యొక్క అనుగ్రహం. మనము దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలును గురించి స్పష్టంగా ఒక విషయం రాయబడింది. అదేంటంటే, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దేవుడు వారికి అనుగ్రహించాడు జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతను, వివేచనయు అని అన్నాడు. ఒకవేళ మన పిల్లలు లేకపోతే మనము బాగా చదువుకున్నట్లయితే, గొప్పవాళ్ళమైనట్లయితే, ప్రావీణ్యత సంపాదించినట్లయితే, ఒకవేళ సైంటిస్టులు అయినట్లయితే, ఇంజనీర్లు అయినట్లయితే, డాక్టర్లు అయినట్లయితే, ఇది దేవుని అనుగ్రహం. ఇది కూడా జ్ఞానము ఆయనే మనకు అనుగ్రహించింది. దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును ఉపయోగించుకుని చదువుకుని గొప్పవాళ్ళము అవుతున్నాం, గొప్పవాళ్ళు అవుతారు. ఇది కూడా దేవుని అనుగ్రహం అని గుర్తించి గర్వించకుండా, అతిశయించకుండా, దేవునికి కృతజ్ఞత కలిగి, అలాగే విధేయత కలిగి, వినయం కలిగి, దేవుని కృప వలన నేను సకల శాస్త్ర ప్రావీణ్యతను కలిగి ఉన్నాను, వివేచన కలిగి ఉన్నాను, జ్ఞానాన్ని కలిగి ఉన్నాను, లేకపోతే ఈ అనేకుల్ని మించి నేను సామర్థ్యం కలిగి ఉన్నాను, చదువుకున్నాను, లేకపోతే జ్ఞానం కలిగి ఉన్నాను అని చెప్పేసి దేవునికి ఆ యొక్క స్థితినిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాల్సినటువంటి అవసరము, కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి అవసరత ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరము ఉంది. తర్వాత 7వ విషయాన్ని చూసినట్లయితే ఆనందం. తర్వాత 8వ విషయం చూసినట్లయితే అధికారం. ఆనందం కానీ అధికారం కానీ దేవుడిచ్చేదే. తెలివి, చదువు, జ్ఞానము, ఆనందము, అధికారము ఇవన్నీ దేవుని వలన కలిగేవి. ఒకవేళ వీటిని మనం మన జీవితకాలంలో పొందినట్లయితే అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైని అధికారి అయ్యుండి తాను ఎవరికి నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు వగైరా సంగతులు. అంటే దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉన్నాడు. అంతే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడని క్రొత్త నిబంధన చాలా తేటగా తెలియజేస్తోంది. అంతేకాదు, ఆయన ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఆయన ఇస్తాడు. అందుకనే క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏమంటాడంటే 13వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 1వ వచనంలో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఈ విషయం అధికారులకి తెలియచ్చు, తెలియపోవచ్చు. తెలిసిన వాళ్ళు నాకు పైన దేవుడు ఉన్నాడని భయపడి వారు జ్ఞానంగా దేవునికి లోబడి భయభక్తులు కలిగి పరిపాలన చేస్తాడు. తెలియనివాడు ఎర్రవీగి అహంకారంగా ప్రవర్తిస్తాడు. అయితే తదనంతరము దేహంతో జరిగించిన వాడి ఫలం పొందినట్లు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు దాని యొక్క ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని దేవుని యొక్క అనుగ్రహం వలన నేను పొందానని తెలుసుకుని ఆ స్థితిని బట్టి సంతోషిస్తూ, ఆ స్థితిని ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, అదే సమయంలో ఆ స్థితిని మనకు దయచేసినటువంటి
దేవుని పట్ల విశ్వాసము భయభక్తులు కలిగి ఉండటము అది మన యొక్క నైతిక బాధ్యత, నైతిక ధర్మము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకుని దేవుని వలన మనం అనుగ్రహం పొందామని, దేవుని పట్ల విశ్వాసము భయభక్తులు కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని మనందరము ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఇంతటితో ఈ మొదటి పాయింట్ నేను ఆపేస్తున్నాను. దేవుని చిత్తాన్ని బట్టి తర్వాత వారం రెండో పాయింట్ ఈ అంశానికి సంబంధించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతలు. అలాగే ప్రభునామములో ప్రియులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క అంశాన్ని ముగించుకుందాం. జీవం గల తండ్రి, దేవాది దేవ, మన ఆయన మీ ఘనమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు. మా పట్ల మీరు చూపిన అనుగ్రహాన్ని మేము ఒకసారి ఆలోచన చేయడానికి, మరొకసారి వినటానికి, ఒకవేళ ఇంతకుముందే విని ఉంటే నెమరు వేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా అందరి హృదయాల్లో మేము పదిలపరుచుకుని మేము ఏ స్థితిలో ఉన్నా అది మీరు మాకు అనుగ్రహం చూపారన్న విషయాన్ని జ్ఞాపకం అందించుకుని ఆ స్థితిని నాయన అనుభవిస్తూ మీకు కృతజ్ఞత కలిగి జీవించగలిగినట్లు, భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి జీవించగలిగినట్లుగా మాకు కావలసిన జ్ఞానాన్ని ఎల్లవేళలా దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వీక్షిస్తున్న శ్రోతలందరినీ పేరు పేరున మీరు దీవించండి. వారి అవసరాలు తీర్చండి. వారి ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయంగా మంచి స్థితిలో ఉండగలిగినట్లుగా మీరు దీవించండి. మరి ఈ ఛానల్ మరి మాకు మీ వాక్యాన్ని ప్రకటించడానికి వేదికగా ఉండగా ఇక్కడ కార్యక్రమం విషయంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని, మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసే బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా నాయన ఈ కార్యక్రమం మీ మహిమార్థమే, అనేక ఆత్మల రక్షణార్థమే, అనేకులకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగునట్లుగా కూడా కృప చూపమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి.